ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన చేసుకొని మనము ఈ యొక్క సర్వేలోకి వెళ్దాం. మా దేవా, మా ప్రభువా, మీకు వందనాలు, మీకు స్తుతులు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభువా, నీవు చెప్పినటువంటి మాటలు, నువ్వు ఏర్పరిచినటువంటి మార్గము మాకు తెలియాలని ప్రభువా, చీకటి లోకంలో మాకు వెలుగుగా ఉండాలని నీ వాక్యాన్ని ఇచ్చావు. అందుకే నీ వాక్యము మా పాదమునకు దీపము అని నీ వాక్యం చెప్తుంది ప్రభువా. నాయన, దప్పిగొన్నే వారికి ప్రభువా దాహం తీర్చేది, ఆకలిగా ఉన్నవారికి దాహం తీర్చేది, ఆకలిగా ఉన్నవారికి తృప్తినిచ్చేది ప్రభువా. నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ వాక్యాన్ని ఏ విధంగా ధ్యానం చేయాలి నాయన, దానికి ఏ విధమైనటువంటి నియమాలు వాడుకోవాలో ప్రభువా, మీరు మాకు నేర్పించినటువంటి పద్ధతులను బట్టి ఒకరికొకరు సహాయపడుతుండగా ప్రభా మీరు కృప చూపించమని అడుగుతున్నాను నాయన. మా ముందున్నటువంటి పథకం చాలా పెద్దది ప్రభా, మీరే సహాయం చేయమని అడుగుతున్నాం. ఎటువంటి సాంకేతిక సమస్య లేకుండా మీరే సహాయం చేయండి తండ్రి. టెక్నాలజీ విషయంలో మీరు కృప చూపించమని అడుగుతున్నాను తండ్రి. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ నాయన ఈ సమయాన్ని దీవెనకరంగా చేయమని యేసు నామములో ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమెన్. నిన్న చెప్పిన విషయం మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. మీ వీడియోస్ అందరూ కూడా ఆపుకోండి. మనము మీరు నిన్న గమనించి ఉంటారు ఏంటి అని అంటే, ఒకవేళ కనుక ఒక 2 minutes అటు ఇటు వెళ్తే కనుక మీకు కంటిన్యూటీ ఆఫ్ థాట్ అనేది పోతుంది. ఎందుకంటే ఇది వన్ సింగిల్ లైన్ లాగా వెళ్తూ ఉంటుంది. కాబట్టి మీరు ఇప్పుడే బిగినింగ్లోనే అన్నీ సర్దుకొని కూర్చోండి. ఎందుకనంటే ఒక సింగిల్ థాట్లో వెళ్తూ ఉంటుంది. ఇది మధ్యలో వెళ్ళి వస్తానంటే కనుక మళ్ళీ మీకు అర్థం కాదు, బోర్ కొట్టది. కాబట్టి ఆ విషయాన్ని గమనించండి. సరే, నిన్నటి దినాన్న మనము మొదట పాత నిబంధనలో మొదలుపెట్టాం. గలతీ 4:4 వచనాన్ని బేస్గా తీసుకొని కాలం పరిపూర్ణమైనప్పుడు అని అన్నప్పుడు కాలం పరిపూర్ణం అవటం ఏంటి అనే విషయం గురించి మనం ఆలోచించాం. దాన్ని మనం ఆదికాండంలో సాతానుతో దేవుడు చెప్పినటువంటి మాట, అబ్రహాముకి దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం అతి ప్రాముఖ్యమైనది అయితే అది, దాని యొక్క నెరవేర్పు. మోషే సమానమైనటువంటి వ్యక్తిగా నా వంటి వాడిని నీ మధ్యకు పంపిస్తానన్నాడు. ఆ వ్యక్తి ఎవరు? తర్వాత దావీదు వంశాన్ని, దావీదు యొక్క రాజ్యాన్ని స్థిరంగా నిలబెట్టేవాడు ఎవరు? ఇవన్నీ కూడా నెరవేర్చడానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఏ పరిస్థితుల్లో రావాల్సి వచ్చింది, ఆయన రావడానికి దేవుడు చేయాల్సినటువంటి పనులేంటి, ఆయన పారసీక సామ్రాజ్యానికి ఏ విధంగా సహాయం చేశాడు, గ్రీకు సామ్రాజ్యం ఏ విధంగా స్వార్థ వ్యాప్తికి దోహదపడింది, రోమియులు ఏ విధంగా యేసుక్రీస్తు ప్రభువారు రాకడకు, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిచర్యకు ఏ విధంగా అది ఉపయోగపడింది. ఈ విషయాలన్నీ కూడా మనము 400 సంవత్సరాల ఆ యొక్క సైలెంట్ పీరియడ్ అని చాలామంది అంటారు. అది సైలెంట్ కాదు, డార్క్ పీరియడ్ అంటారు. అది డార్క్ పీరియడ్ కాదు. ఆ విషయాన్ని మీకు చెప్పడం జరిగింది. ఆ తర్వాత మనకి యేసు ప్రభువారి గురించి తెలుసుకోవడానికి 4 సువార్తలు ఉన్నాయని, ఈ 4 సువార్తల గురించి మీకు నిన్న కాస్త పరిచయం ఇచ్చాను. మొదట మీకు మత్తయి గురించి చెప్పడం జరిగింది. ఈ మత్తయి ప్రాముఖ్యంగా పాత నిబంధన యొక్క ప్రవచనాల యొక్క నెరవేర్పు అనేటువంటి విషయంలో ముగ్గురిని ఆయన తీసుకున్నాడు. చాలా ప్రాముఖ్యంగా యూదులకి వీళ్ళ ముగ్గురు చాలా ప్రాముఖ్యం. మొదట అబ్రహాము సంతానము, రెండోది మోషే యొక్క సమానుడు, మూడోది దావీదు యొక్క సుపుత్రుడు. ఈ 3 కూడా యేసుక్రీస్తులో నెరవేరటం అనేది మనం చాలా స్పష్టంగా చూస్తూ ఉంటాం. దీంతో మనకు అర్థమయ్యేది ఏంటంటే, పాత నిబంధనలో ఉన్నటువంటి 129 విషయాలు మత్తయి తాను ప్రస్తావించడం జరిగింది. కాబట్టి ఆయన పాత నిబంధనకి కొత్త నిబంధనకి ఒక వారధిలాగా ఉన్నాడు. చాలా సందర్భాల్లో పాత నిబంధన వేరుగా చూడటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. పాత నిబంధన కొత్త నిబంధనకు సిద్ధపాటు, పునాది వంటిది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. పాత నిబంధనలో ఎదురుచూపు, కొత్త నిబంధనలో నెరవేర్పు. సో ఆ విధమైనటువంటి ఆలోచన మనకుంటే బాగుంటుంది. తర్వాత మార్కు గురించి ఆలోచించాం. మార్కు సువార్త ప్రాథమికంగా పేతురు గారి యొక్క సువార్త అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకున్నాం. పేతురు గారితో యేసుక్రీస్తు ప్రభువారు అతి ప్రాముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి సమయంలో చేసినటువంటి ఆ యొక్క సంభాషణ మార్కు సువార్తకి కేంద్రం అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకున్నాం. దాంట్లో 3 పదాల గురించి ఆలోచించాం: అంగీకారం, అస్పష్టత, ఆజ్ఞ.
నువ్వు దేవుని కుమారుడివి అనేటువంటి దాన్ని యేసుక్రీస్తు ప్రభువారు అంగీకరించారు. కానీ ఎవరికి చెప్పొద్దు ఇప్పుడే అని అన్నాడు. నేను శ్రమ పొందాలి, బాధల గుండా వెళ్ళాలి, ఇలాంటి విషయాలు చెప్పినప్పుడు వాళ్ళు చాలా అనుమానించారు. ఏంటిది, నువ్వు దేవుని కుమారుడు అయితే ఎందుకు బాధపడాలనేది. అది ఒక కన్ఫ్యూజన్ లాగా ఉన్నది. ఈ యొక్క కన్ఫ్యూజన్ వాళ్ళకి పరిశుద్ధాత్ముడు వచ్చేదాకా క్లారిటీ రాలేదు. యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క నేపథ్యంలో ఒక అద్భుతమైనటువంటి ఆజ్ఞను ఇచ్చారు. అది ఆత్మ పరిత్యాగం, ఆత్మ పరిశోధనకు దారితీస్తుందని, మరణమే మహిమకు మార్గమని తాను బహిర్గతం చేశాడు. ఇది మార్కు సువార్త. సరే, ఈ రోజు నుంచి మనం తర్వాత ఫర్దర్ లెవెల్కి మనం వెళ్దాం. మత్తయి ప్రాథమికంగా యూదులకు రాశాడు, లేఖనముల నెరవేర్పు కోసం రాశాడు. మార్కు రోమీలకు రాశాడు, శ్రమ ద్వారా మహిమను పొందాలి అన్నట్లు రాశాడు. లూకా అన్యులకు రాశాడు, ఆయన యేసుక్రీస్తు ప్రభువారు లోకరక్షకుడు అనేది ఆయన చెప్పాలనేది ఆయన యొక్క భావం. లూకా ఒకడే బైబిల్ రచించిన వారిలో యూదుడు కానివాడు. అన్యుడిగా యేసుని అన్యులకు రక్షకుడు అని పరిచయం చేయటం ఆయన ముఖ్య ధ్యేయం. మిగిలిన వాళ్ళందరూ కూడా, అంటే బైబిల్ రాసినటువంటి పాత నిబంధన కానీ కొత్త నిబంధన కానీ 40 మంది రచయితలు ఉన్నారు. ఈ 40 మందిలో ఒక లూకా ఒక్కడే ఆయన యూదుడు కానివాడు. మిగిలిన వాళ్ళంతా కూడా యూదులే. లూకా గురించి సంక్షిప్తంగా చెప్పాలంటే ఆయన ఒక వైద్యుడు, ఆయన ఒక అన్యుడు, సంఘముల్లో ప్రసిద్ధి చెందినటువంటి వాడు, చరిత్రకారుడు. కొత్త నిబంధనలో 20% ఆయన రాసిందే. 260 అధ్యాయాలు ఉన్నటువంటి కొత్త నిబంధనలో కరెక్ట్గా 20% అంటే 52 అధ్యాయాలు ఆయన రాసినటువంటి 2 పుస్తకాలు, అపోస్తల కార్యములు, తర్వాత లూకా భక్తుడు రాసినటువంటి సువార్త. ఈ 2 గ్రంథాలు కొత్త నిబంధనలో 20% తీసుకెళ్తుంది. అయితే కొంతమంది లూకా భక్తుడి గురించి మరొక మాట చెప్తూ ఉంటారు. దానికి ఖచ్చితమైనటువంటి చారిత్రకమైన ఆధారాలు లేవు, కానీ చాలామంది చెప్పుకుంటూ ఉంటారు. ఏమనంటే లూకా చిత్రకారుడు అని కూడా, చరిత్రకారుడే కాదు చిత్రకారుడు అని కూడా, ఆయన బొమ్మలు గీసేవాడు అని కూడా చెప్పుకుంటూ ఉంటారు. కొన్ని బొమ్మలు లూకా వేసినటువంటి బొమ్మలను ఆధారం చేసుకొని గీసినవి అని కూడా కొంతమంది చెప్తూ ఉంటారు. దీనికి అంత ఖచ్చితమైనటువంటి ఆధారాలు లేవు, అయినప్పుడు కూడా చెప్తే బాగుంటుంది అన్నట్లు చెప్పాను. యేసుక్రీస్తు ప్రభువారిని పరిపూర్ణ పవిత్ర మానవుడిగా చారిత్రకంగా పరిచయం చేయటమే ఆయన యొక్క లక్ష్యం. అంటే యేసుక్రీస్తు ప్రభువారిని మానవ కోణములో ఆయన్ని ప్రజెంట్ చేయాలి అని ఆలోచించాడు. మత్తయి మనం చూసినట్లయితే పాత నిబంధన యొక్క ఆ ప్రవచనాలకి నెరవేర్పు అని అనుకుంటే ఈయన పరిపూర్ణంగా మానవుడు. కాబట్టి ఆ ధోరణిలోనే తన యొక్క స్వార్థ అంతా రాసుకుంటూ వచ్చాడు. 25 సార్లు మనుష్య కుమారుడు అనేటువంటి పదాన్ని ఉపయోగించాడు. మనుష్య కుమారుడు అనేది ఒకవేళ టైటిల్గా తీసుకుంటావా, లేకపోతే లూకా సాధారణమైనటువంటి భావంలో రాశాడు కాబట్టి దాన్ని తీసుకుంటావంటే, ఏ విధంగా తీసుకున్నప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభువారిని పరిపూర్ణ మానవుడిగా పరిచయం చేయటం అనేది తన యొక్క ముఖ్య లక్షణంగా మనం చూస్తూ ఉంటాం. ఓకే, అయితే లూకా సువార్తలో మనం ప్రాథమికంగా చూసేది సర్వలోకానికి రక్షకుడు యేసుక్రీస్తు అని చూపించదలుచుకున్నాడు. కాబట్టి సకల శరీరులకు రక్షణ, ఇది పదం చాలా ప్రాముఖ్యమైనది. సకల శరీరులకు అనేటువంటి పదాన్ని లూకా భక్తుడు చాలా స్పష్టంగా వాడినట్లు మనం చూస్తూ ఉంటాం. 2 సందర్భాల్లో ఈ పదాన్ని మనకి సువార్తలా కనబడుతూ ఉంటుంది. సిమియోను పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన రక్షణ అని యేసుని గురించి పాట పాడాడు. మనకు తెలిసిందే కదా. యేసుక్రీస్తు ప్రభువారికి 40 రోజులు వచ్చినప్పుడు ఆయనకు మందిరంలోకి తీసుకెళ్లటం అనేది జరిగింది. 8వ దినాన్న సున్నతి చేస్తారు. 40వ దినాన్న ఆయన తొలిచూలు మగబిడ్డ కాబట్టి ఆయన పక్షాన ఒక గొర్రెపిల్లను వధించాలి. కానీ వీళ్ళు పేదవాళ్ళు కాబట్టి గొర్రెపిల్లను వధించలేక ఒక గువ్వనో దేన్నో పట్టుకొని వెళ్ళుండుంటారు. అది అక్కడ జరిగింది. అయితే అక్కడ సిమియోను పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడే మరియమ్మ చేతిలోంచి ఆ బాబుని తీసుకొని 40 రోజుల బాబుని ఒళ్ళో చేతిలో పెట్టుకొని ఆయన ఆ బాబును చూస్తూ పలికినటువంటి పలుకుల్లో ఆయన ఒక పాట పాడాడు. ఆ పాటలో ఈ మాట ఉపయోగించాడు, సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన రక్షణ అనేటువంటి మాట. ఇదే విషయాన్ని మళ్ళీ ఎక్కడ చూస్తామంటే బాప్తిస్మిచ్చి యోహాను గురించి రమారమి ప్రతి సువార్తికుడు ఏదో విధంగా ఏదో కోణంలో రాయడానికి ప్రయత్నం చేశారు. కానీ మిగిలిన 3 రాయనటువంటి ఒక విషయాన్ని లూకా మాత్రం చాలా స్పష్టంగా రాశాడు.
ఏమనంటే సకల శరీరులు దేవుని రక్షణ చూతురు అనేది. కాబట్టి లూకా యొక్క దృక్పథం, లూకా యొక్క ఉద్దేశం ఏంటనంటే యేసుక్రీస్తు ప్రభువారు ప్రపంచమంతటికి రక్షకుడు అనేది ఆయన అందించాలి అనేటువంటిది. కాబట్టి ఆయన రాసినటువంటి సువార్తలో అన్ని కోణాల్లో అన్ని రకాలైనటువంటి మనుషులు మనకి కనబడుతూ ఉంటారు. ఎందుకంటే ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం అది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు అందరికీ రక్షకుడు అనేది. రెండోది సకల శరీరకులు రక్షణ. అది ఎలాగా అనంటే క్షమాపణ ద్వారా. క్షమాపణ అనేటువంటి మాట లూకా సువార్త నొక్కి ఒక్కాణించినట్లు మిగిలిన సువార్తికుల్లో ఎవరు కూడా ఒక్కాణించలేదు. దాన్ని మొదటి నుంచి కూడా మనం చూస్తూ ఉంటాం. జకర్యా పరిశుద్ధాత్మ పూర్ణుడై యేసు పాపములను క్షమించుట గురించి పాట పాడాడు. ఆయన పెద్ద పాట పాడాడు. దాంట్లో 77వ వచనంలో ఈ మాట చూస్తూ ఉంటాం. యేసు పాపములను క్షమించుట గురించి మనం చూస్తూ ఉంటాం. సీమోను ఇంట పాపాత్మురాలైన ఒక స్త్రీ, నీ పాపములు క్షమించబడి ఉన్నవి ఆయనను. యేసుక్రీస్తు ప్రభువారు పలుమార్లు ఈ పదాన్ని ఉపయోగించేవాడు. ఎక్కడ లూకా సువార్తలో కనబడతా ఉంటే పాపములు క్షమించుచున్న ఇతడెవరు అని కూడా వాళ్ళు ప్రశ్నించారు. యేసుక్రీస్తు ప్రభువారు పాపాలు క్షమించేటువంటి వాడు. అంతిమ ఆజ్ఞలో మిగిలిన సువార్తల్లో ఉన్నట్లు కాకుండా కాస్త భిన్నంగా ఇక్కడ కనబడుతుంది. సమస్త జనముల్లో ఆయన పేరట మారు మనసు పాప క్షమాపణ ప్రకటింపబడినని సర్వలోకమునికి వెళ్ళి సువార్త బోధించండి అని మత్తయి రాస్తూ ఉంటే, ఈయన పాప క్షమాపణ గురించి, మారు మనసు గురించి చాలా స్పష్టంగా ప్రస్తావిస్తున్నట్లు మనం చూస్తాం. కాబట్టి లూకా సువార్తలో క్షమాపణ అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం మనం గమనించాలి. ఇక మూడోది సకల శరీరులకు రక్షణ, మారు మనసు ఇచ్చే సంతోషం. మారు మనసు సంతోషాన్ని ఇస్తుంది. సువార్త సంతోషముతో మొదలవుతుంది. మహా సంతోషకరమైన సువార్తమానం. దేవదూతలు గొర్రెల కాపర్లకు చెప్తున్నటువంటి మాట. అయితే అదే సంతోషంతో సువార్త ముగుచుద్ది. ఎలాగంటే ఇది లూకా సువార్త చివరి 2 వచనాల్లోకి వచ్చేప్పటికి మహా ఆనందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరని. అందుకనే కొంతమంది పండితులు దీన్ని ఏమంటారంటే ద గాస్పుల్ ఆఫ్ జాయ్ అని లూకా సువార్తకి ఆ పేరు పెడుతూ ఉంటారు. ఎందుకంటే మారు మనసు సంతోషాన్ని ఇచ్చేది అనేటువంటి విషయం. మారు మనసు పొందే ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. తప్పిపోయిన కుమారుడు ఇంటికి వచ్చినప్పుడు తండ్రి సంతోషపడ్డాడు. కాబట్టి మారు మనసు సంతోషాన్ని ఇస్తుంది అనేటువంటి విషయాన్ని లూకా చాలా స్పష్టంగా ప్రస్తావించాడు. ఇక 4వది వచ్చేటప్పటికి ఈ యొక్క రక్షణ, సకల శరీరులకు రక్షణ యేసుక్రీస్తులోనే. నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను. చాలామంది లూకా సువార్తకు ఇది మూలవచనం అని చెప్తూ ఉంటారు. ఓకే, కాబట్టి యేసుక్రీస్తు మనల్ని రక్షిస్తాడు. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందవని దొంగతో యేసు చెప్పాడు. చూసారా, ఆయన సర్వ మనుషులకు, సర్వ శరీరులకు రక్షణ అనుగ్రహించేటువంటి వాడు అనేటువంటి విషయం అర్థమవుతుంది. సర్వ శరీరులకు రక్షణ లూకా వర్తమానం, క్షమాపణ ద్వారా, మారు మనసు ఇచ్చే రక్షణ సంతోషం ద్వారా యేసుక్రీస్తులోనే. ఇది లూకా సువార్త యొక్క ఒక విధంగా ఆయన రాసినటువంటి ఉద్దేశం. సకల శరీరులు అని అన్నారు కాబట్టి ఈయన యొక్క సువార్తలో స్త్రీలు ఉంటారు, విధవరాండ్రు ఉంటారు, పిల్లలు ఉంటారు, బీదలు ఉంటారు, సుంకర్లు ఉంటారు, పాపులు ఉంటారు. ఇలాగూ నిమ్న జాతులు వారు యేసుక్రీస్తు కృపకు ఎలాగూ నిమ్న జాతి వారు యేసుక్రీస్తుకు పాత్రులగుట మనము తరచుగా చూడగలుగుతూ ఉంటాం. ఈ సువార్తలో చూసినట్లుగా ఇంకెక్కడ కూడా మనం చూడలేం. యేసుక్రీస్తులో పాప క్షమాపణ ద్వారా మహా సంతోషాన్ని ఇచ్చే వార్త లూకా సువార్త. 84 సంవత్సరాల లూకా భక్తుడు గ్రీసు దేశంలో ఒలీవ చెట్టుకి ఉరితీసి హతసాక్షిగా చనిపోయాడని చెప్తూ ఉంటారు. లూకా యొక్క చరిత్ర, ఆయన చరిత్ర రాసినట్లు రాశాడు. ఆయన సువార్త కానీ అపోస్తల కార్యాలు కానీ. ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయన జీవితం ఒక విధంగా చరిత్రగా మారిపోయింది. ఎందుకంటే లూకా అవశేషాలు రోమా దగ్గరనున్న పడువ అనే ప్రాంతంలో ఉంచారని, దాని మీద కొన్ని పరిశోధనలు జరిగినవి. అవి 72 లేకపోతే 400 మధ్యన, క్రీస్తు శకం 72 400 మధ్యన ఆ కాలంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి యొక్క ఆ యొక్క అవశేషాలని కార్బన్ డేటింగ్ని బట్టి వాళ్ళు నిర్ధారించారు. తర్వాత సిరియా ప్రాంతానికి చెందినటువంటి ఒక ముసలి వ్యక్తి అని కూడా వాళ్ళు చెప్పగలిగారు. బహుశా అది లూకాదే అయి ఉండొచ్చు అనేటువంటి విషయాన్ని మనము గ్రహించవచ్చు. అంటే లూకా ఏ విధంగా ఆయన అంతమొందాడు అనే దానికి ఆ యొక్క విషయాన్ని చెప్పాం.
ఇక మనం 4వ సువార్తలోకి వస్తున్నాం. మత్తయి సువార్త లేఖనాలకి నెరవేర్పు అబ్రహాముతో ఆరంభమైంది. మార్కు సువార్త శ్రమ ద్వారా మహిమ బాప్తిస్మిచ్చి యోహానుతో ఆరంభమైంది. లూకా లోకరక్షకుడు కన్యక గర్భముతో ఆరంభమైంది. అయితే యోహాను దేవుడు శరీరధారి అవడం అనే దాని గురించి రాశాడు. అందుకనే ఆయన ఆది అందు అని ఆరంభిస్తూ ఉన్నాడు. నేను ఈ విధంగా ప్రతిసారి పరిచయం ఇచ్చేటప్పుడు మిగిలిన సువార్తలతో కాస్త నేను కంపేర్ చేస్తూ ఎందుకు మీకు చెప్తున్నానంటే, ఏ సువార్త అయినా కూడా యేసు ప్రభు గురించే, కానీ ప్రతి సువార్తకుడు తనదైన కోణములో చూస్తూ ఉన్నాడు. కాబట్టి మనము రచయిత యొక్క కోణములోకి వెళ్ళగలిగినట్లయితే రచయిత యొక్క ఉద్దేశం మనకు అర్థమవుతుంది. ఆ సువార్తలోంచి లేకపోతే ఆ రచనలోంచి మనము గొప్ప లాభాన్ని పొందగలుగుతాం అన్నమాట. అందుకనే మీకు ప్రతిసారి పరిచయం చేసినప్పుడు ఒక నూతన కోణాన్ని మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేశాను. యేసు తాత్కాలిక అవతారం కాదు, శాశ్వతమైన మార్పు గల శరీరధారి. భారతదేశంలో అవతారాల గురించి మాట్లాడుతూ ఉంటారు. చాలా సందర్భాల్లో మనము యేసుక్రీస్తు ప్రభువారు అవతార పురుషుడు అని టక్కుమని చెప్పేస్తూ ఉంటాం. అయితే నువ్వు చెప్పినటువంటి ఉద్దేశం వేరై ఉండొచ్చు, కానీ వినేవాడు ఆ విధమైనటువంటి ఉద్దేశంతో తీసుకోకపోతే కనుక యేసుక్రీస్తు ప్రభువారిని భారతదేశంలో ఉన్నటువంటి అవతారాల్లో మరొక అవతారంగా వాళ్ళు చూడగలిగేటువంటి డేంజర్ ఉన్నది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు అవతార పురుషుడు అనే దానికంటే శరీరధారిగా వచ్చాడు అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. అవతార పురుషుడికి శరీరధారికి ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి తేడా ఏంటి అని అంటే, అవతార పురుషుడు అనేవాడు టెంపరరీ, అది బాహ్యమైనది మాత్రమే, అది క్షణికమైనది మాత్రమే. కానీ యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారి అయినప్పుడు, మీరు పెద్దలు కాబట్టి ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ మాట కాస్త జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు ప్రభువారు కన్యక గర్భం ద్వారా ఈ లోకంలోకి మానవుడిగా వచ్చినప్పుడు ఆయన యొక్క ఉనికిలో ఒక పర్మనెంట్ షిఫ్ట్ అనేది వచ్చింది, ఒక పర్మనెంట్ మార్పు అనేది వచ్చింది. ఏంటి ఆ మార్పు అని అంటే, అంతకుముందు ఆయన దేవుడు. ఎప్పుడైతే ఆయన కన్యక గర్భం ద్వారా ఈ లోకంలోకి వచ్చాడో దైవ మానవుడు అయ్యాడు. దైవత్వము మానవత్వము సమపాళల్లో ఉన్నవి. 100% దేవుడు, 100% మానవుడు. అది దేవుడు శరీరధారి అయి రావటం అని అంటే, ఆయన అవతారం అని అంటే కనుక ఏదో పై రూపం మార్చుకున్నట్లు అని అర్థం అన్నమాట. అవతారంలో మళ్ళీ మళ్ళీ రావటం అనేది ఉంటుంది. శరీరధారి అయి రావటం అనేది ఒక్కసారే జరిగినట్లు మనం చూస్తూ ఉంటాం. ఆయన శరీరధారి అయి వచ్చాడు కాబట్టి మనం కొన్ని విషయాలు చూస్తాం. సృష్టికర్త బలహీనతలు గల వ్యక్తిగా సృష్టిలో భాగం అయ్యాడు. ఆయన 100% పాళ్ళు మానవుడయ్యాడు కాబట్టి దప్పికొన్నాడు, ఆకలిగొన్నాడు, ఆయన నిద్రపోవాలనిపించింది, ఆయన చెమట రక్తంగా కారినటువంటి పరిస్థితి అనిపించింది. ఇవన్నీ కూడా మనం చూసినట్లయితే శారీరకమైనటువంటి బలహీనతలకు సాదృశ్యంగా ఉన్నట్లు మనం చూస్తూ ఉంటాం. ఆయన సృష్టికర్త, కానీ ఆయన సృష్టిలో ఒక భాగం లాగా వచ్చాడు ఆయన. అందుకనే అలాంటి బలహీనతలు గుండా ఆయన వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. నిత్యమైన వాడు సమయంలోనికి వచ్చాడు. ఆయన కన్యక గర్భంలోకి రాకముందు 2 విషయాలు ఆయనకు ఉండేవి కావు. ఏంటంటే, సమయానికి అతీతంగా ఉండేవాడు, నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉండేటువంటి వాడు. రెండోది ఏంటనంటే, ప్రదేశాలకి ఆయన అతీతంగా ఉన్నాడు. అంటే అన్ని ప్రదేశాల్లో ఒకేసారి ఉండగలడు, అన్ని ప్రదేశాలని ఒకే విధంగా చూడగలడు. ఆయన అన్ని ప్రదేశాల్లో ఉన్న వ్యక్తులకి అంతే దూరంలో ఉండగలడు. అది ఆయనకున్నటువంటి లక్షణం. అయితే ఎప్పుడైతే ఆయన కన్యక గర్భం ద్వారా ఈ యొక్క లోకంలో ఒక మనిషిగా వచ్చాడో, ఆయన ఒక ప్రదేశానికి, ఒక కాలానికి ఆయన పరిమితి అయినట్లు మనం చూస్తూ ఉన్నాం. సర్వశక్తిమంతుడు ఆధారపడేవాడు అయ్యాడు. నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచావు అని అడగటం మనం చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నాం. చాలామంది ముస్లిం సహోదరులు యేసుక్రీస్తు దేవుడైతే ఎందుకని ప్రార్థన చేశాడు, యేసుక్రీస్తు దేవుడైతే ఎందుకని నా దేవా నా దేవా అన్నాడు, ఇలాంటి ప్రశ్నలు వేస్తూ ఉంటారు. అయితే మనం కాస్త ఓపికగా వాళ్ళకి చెప్పగలిగినట్లయితే బాగుంటుంది. ఆయన ఆ విధంగా చెప్పబట్టే ఆయన మనకు రక్షకుడయ్యాడు, మనలో ఒకడు అయ్యాడు, మన వంటి వాడు అయ్యాడు. అందుకే మనకు ప్రతినిధి అవ్వగలిగాడు. మన వంటి వాడుగా, మనకి బదులుగా ఆయన శిలువ మీద చనిపోవడం జరిగింది. మన వంటివాడు అని అనటానికి ఇవన్నీ ఆయన జీవితంలో జరిగినట్లు మనం చూస్తుంటాం. పరిశుద్ధుడు ఆయన, కానీ శోధింపబడుటకు అప్పగించుకున్నాడు. ఆయన శోధింపబడ్డాడు, కానీ పాపం చేయలేదు. ఈ స్పష్టత మనకి ఉండాలి.
ఆయన మనవలే అన్ని విషయాల్లో శోధించబడ్డాడు. హెబ్రీ గ్రంథక 4 అధ్యాయం 15 వచనంలో మనం చెప్తున్నట్లు మనం చూస్తూ ఉంటాం. యేసుక్రీస్తు యేసు తర్వాత కామా పెట్టాను. యేసు క్రీస్తు అని నమ్ముట వలన నిత్య జీవం పొందుటకై సాక్ష్యాధారాలు. అసలు యోహాను ఎందుకు ఈ యొక్క సువార్త రాశాడంటే, అయ్యా ఈ యేసయ్యే క్రీస్తు. క్రీస్తు అంటే అభిషక్తుడు. క్రీస్తు అంటే మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మెస్సయ్య. క్రీస్తు అంటే రక్షకుడు. మీరు యేసు అనేది ఆయన ఆధార్ కార్డులో ఉన్నటువంటి పేరు, ఆయన ఎలక్షన్ కార్డులో ఉన్నటువంటి పేరు. యేసు మరియమ్మకు పుట్టాడే ఆ యేసు ఎవరో కాదు, మనకి ఈ లోకములోకి రక్షకుడిగా వచ్చినటువంటి దేవుడు. అది ఆయన రుజువు చేయదలుచుకుంది. అందుకనే యోహాను ఆయన గ్రీకో రోమన్ కల్చర్, ఈ పదాన్ని నేను ఇప్పటి నుంచి చాలా సందర్భాల్లో వాడతాను. గ్రీకో రోమన్ కల్చర్ ఈ పదాన్ని మీకు ఎందుకు పరిచయం చేస్తున్నానంటే, మీకు ఆల్రెడీ చెప్పాను కదా, 330 నుంచి 160 మధ్యన గ్రీకు సంస్కృతి ఉన్నది. 63 BC నుంచి ఇప్పుడు మనం యేసుప్రభు కాలం ఇది అంతా కూడా రోమన్ సంస్కృతి ఉంది. ఒక పక్కన గ్రీకు, ఇంకో పక్కన రోమన్. ఈ రెండు మిశ్రితమైనటువంటి స్థితిగతుల్లో ఆ ప్రజలు ఉన్నారు. ఎందుకనంటే గ్రీకు సంస్కృతి ఉన్నది, రోమన్ ప్రభుత్వం ఉన్నది. కాబట్టి ఈ రెండు మిళితం అయి ఉన్నది. కాబట్టి చాలా సందర్భాల్లో యేసుక్రీస్తు ప్రభు వారు లేకపోతే ఆయన అనుచరులు మాట్లాడేటప్పుడు గ్రీకో రోమన్ కల్చర్ ఆ రెండింటిని మనసులో పెట్టుకొని వాళ్ళు మాట్లాడుతూ ఉండేవాళ్ళు అన్నమాట. కాబట్టి గ్రీకో రోమన్ కల్చర్లో మనం ఆలోచించినట్లయితే పైగా ఎవరు వీళ్ళు యూదులు. కాబట్టి 3 రకాలైనటువంటి సంస్కృతులు అక్కడ మసాలాలాగా అయినట్లు మనం చూస్తూ ఉంటాం. యూదులకి 7 అంటే పరిపూర్ణం. ఇక రోమన్లకు కానీ గ్రీకులకు కానీ వాళ్ళు మధ్యాశాకి చెందినటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళకి 3 అంటే ప్రాముఖ్యం. 3-7 ఇవి తరచుగా కనబడుతూ ఉంటాయి యోహాను రాసినటువంటి ఈ యొక్క విషయాల్లో. సరే, యోహాను జబదే కుమారుడు, యాకోబు సహోదరుడు, తల్లి సలోమి ఆమె మరియ యొక్క సహోదరి, ఆంద్రేతో కలిసి బాప్తిస్మిచ్చు యోహాను శిష్యుడు. ఆ పక్కన ఆయన సమాధిని మీకు ఫోటోలాగా చూపించాను. తొలి దినాల్లో ఉరిమెడి వ్యక్తి కోపంతో ఆకాశం నుండి అగ్ని కురిపించాలి అనుకున్నాడు. యేసు రాజ్యములో ప్రధాన స్థానము కోరుకున్నాడు. ఆ తర్వాత పూర్తిగా మార్పును బట్టి యేసు ప్రేమించి శిష్యుడు అయ్యాడు, ప్రేమను బోధించాడు. ఆయన ఎఫెసు పట్టణంలో పరిచర్య చేస్తూ అక్కడ ఆయన చనిపోయినట్లు మనకి చారిత్రకమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. ఆయన తల్లి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క తల్లి విషయంలో ఆయన చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. యెరూషలేం దేవాలయం కూల్చబడిన తర్వాత ఆయన ప్రయాణమై ఆసియా ప్రాంతానికి రావడం జరిగి ఉన్నట్టుది. ఆయన ఎఫెసులో పరిచర్య చేయడానికి పూనుకున్నాడు. అక్కడే ఉండి పరిచర్య చేశాడు. ముసలిది అయిపోయినప్పుడు మరియమ్మ తను దగ్గర పెట్టుకున్నాడు. ఆ చిన్న ఇల్లు పైన కనబడుతుంది, దాన్ని మరియమ్మ గారు చనిపోకముందు వాడుకున్నటువంటి ఇల్లు అని ఇప్పటికీ కూడా చెప్పుకుంటూ ఉంటారు. అది ఎఫెసు పట్టణం. ఇప్పుడు ఎఫెసు పట్టణం అనేది లేదు. సెల్కక్ అనేది ఒక ఊరి పేరు టర్కీ దేశంలో. ఇజ్మిర్ అనేటువంటి పట్టణానికి దగ్గరలో ఉంటుంది. డెన్జిలీ అనేటువంటి జిల్లాలో ఉంటుంది. అక్కడ ఇది మనం చూస్తూ ఉంటాం. డొమిషియన్ అని కొంతమంది అంటారు, డొమిటియన్ అంటారు. ఆ చక్రవర్తి కాలంలో 85-95 మధ్యలో సువార్త రాశాడు. చక్రవర్తి పలు విధాలుగా చంపడానికి చూసి విఫలమయ్యాడు. చివరికి పద్మస్ దేశంలో విడిచిపెట్టాడు. అప్పుడు ఆయన ప్రకటన గ్రంథం రాసినట్లు మనం చూస్తున్నాం. ఇది ఆయన గురించి. సరే, నేను ఇందాక చెప్పాను కదా, ఆయన యోహాను యేసు క్రీస్తు అని రుజువు చేయటం అనేది ఆయన యొక్క ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశం. యేసు క్రీస్తు అంటానికి ఒక కోర్టు సీన్లో లాగా 7 సాక్ష్యాలు ఇస్తున్నాడు. 7 సాక్ష్యాలు అంటే 7 సాక్ష్యాలు ఇస్తున్నాడు. మొదటిది బాప్తిస్ము ఇచ్చి యోహాను సాక్ష్యము, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. రెండోది తండ్రి అయిన దేవుని యొక్క సాక్ష్యము. మూడోది యేసుక్రీస్తు ప్రభువారు తానే సాక్ష్యం ఇచ్చుకున్నాడు. నాలుగోది పరిశుద్ధాత్ముడు ఇచ్చేటువంటి సాక్ష్యము, నేను వెళ్ళిపోయిన తర్వాత ఆయన సర్వసత్యంలోకి నడిపిస్తాడు. తర్వాత లేఖనాలు చూడండి, అది మీకు సాక్ష్యం ఇస్తుంది, అది 5వది. అపోస్తులు మీరు నాకు సాక్షులే ఉంటారు, అది 6వది. ఇక 7వది ఆయన కొన్ని సూచనలు ఇచ్చాడు. ఈ విధంగా 7 సాక్ష్యాలు మన ముందు పెడుతున్నాడు యేసు క్రీస్తు అని రుజువు చేయడానికి. ఇంతకీ ఆ 7 సూచనలు లేకపోతే ఏంటి అని అంటే,
నీటిని ద్రాక్షారసంగా మార్చడం, ప్రధాని కుమారుణ్ణి స్వస్థపరచుట, బెతస్తా కోనేటి దగ్గర సబ్బాతు దినాన్న స్వస్థత, 5,000 మందికి 5 రొట్లు 2 చేపలు పంచిపెట్ట, 5,000 మంది పురుషులు అని ఉంటుంది, ఇంకా చాలామంది ఉంటారు. తుఫాన్లో నీటిపై నడుచుట, పుట్టుగుడ్డు వాటిని సబ్బాతు దినాన్న స్వస్థపరచుట, చనిపోయిన లాజర్ని లేపుట. ఇవి 7 సూచనలు. ఈ 7 సూచనలు ఒక విధంగా ఏలు చూపించేదనమాట. ఆయనే రక్షకుడు, ఆయనే క్రీస్తు అనేటువంటిది. ఇది రెండోదిగా చూస్తున్నాం. మూడోది, ఆయన ఒక విధంగా సూచనలకి అనుగుణంగా పక్కన సవాళ్ళు కనబడుతూ ఉంటాయి. ఉదాహరణకి 5 రొట్లు 2 పంచిపెట్టి 2 చేపలు, జీవాహారమును నేను లోకమునకు వెలుగై ఉన్నాను, పుట్టుగుడ్డు వాడిని స్వస్థపరిచినటువంటి ఆ యొక్క నేపథ్యంలో, గొర్రెలు పోవు ద్వారమును నేను గొర్రెలకు మంచి కాపర్ని, పునరుద్ధానమును జీవమును నేనే మార్గమును సత్యమును జీవమును, నేనే నిజమైన ద్రాక్షవల్లిని. ఈ 7 సవాళ్ళు ఆయన వేశాడు. ప్రతి సవాలు కూడా యోధా మత నాయకుల్లో రైళ్లు పరిగెట్టేటట్లు చేశాయి అన్నమాట. తర్వాత 7 సంభాషణలు చేశాడు. నికోదేముతో చేశాడు, సమరయ స్త్రీతో చేశాడు, యోధా మత నాయకులతో 3 సందర్భాల్లో చేశాడు, వ్యభిచారంలో పట్టబడిన స్త్రీతో చేశాడు, శిష్యులతో చేశాడు. 7 రకాలైనటువంటి సంభాషణలు. ఏది చూసినా కూడా 7 అనేది కనబడుతుంది. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క చివరి వారము భూలోకంలో 7 ప్రాముఖ్యమైన, లేకపోతే చనిపోయిన తర్వాత చివరి వారంలో, తర్వాత చనిపోయిన తర్వాత ఈ యొక్క లాస్ట్ డేస్ గురించి ఆలోచించినట్లయితే, అంటే యోహాను సువార్తలో 12వ అధ్యాయంలోకి వచ్చేప్పటికి, 21 అధ్యాయాలు ఉన్నటువంటి సువార్తలో 12వ అధ్యాయంలోకి వచ్చేప్పటికి చివరి వారంలోకి వచ్చేస్తాం. ఓకే, ఆ చివరి వారంలో తర్వాత చనిపోయిన తర్వాత తిరిగి లేచిన తర్వాత 2 వారాలు, ఈ 3 వారాల్లో జరిగినటువంటి విషయాలు 7. బేతనీలో లాజరు ఇంట్లో విందు, శిష్యులు పాదాలు కడగటం, పరిశుద్ధాత్ముడి గురించి పరిచయ సమాచారం, యేసు ప్రధాన యాజకుని ప్రార్థన. ఆయన 17వ అధ్యాయం యోహాను సువార్తలో ప్రధాన యాజకుడిగా ప్రార్థన చేశాడు. పిలాతు యేసు మధ్యన జరిగిన సంభాషణ, చాలా దీర్ఘమైనటువంటి సంభాషణ. యేసు ప్రభువుని బయట పెడతాడు, కొన్నిసార్లు లోనకి తీసుకెళ్తాడు. పిలాతు బయటకు వస్తాడు, మాట్లాడతాడు, లోనికి వెళ్తాడు. ఈ విధంగా బయటికి లోనికి 7 సందర్భాల్లో అక్కడ జరిగినట్లుంటాయి. 18, 19 వచ్చిన అధ్యాయాల్లో మీరు చదివితే బాగుంటుంది. పేతుర్ని పరిచర్యకు సిద్ధపరచుట చివరిగా. సో ఇవి 7 కార్యాలుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి యోహాను సువార్త ఈ విధంగా యేసుక్రీస్తును రుజువని చేయటం అనేది మనం చూస్తాం. 4 సువార్తల్ని మీకు సంక్షిప్తంగా ఈ మాటలో మీకు చెప్పాలనుకుంటున్నాను. ఎజిక్యేలుకి కలిగినటువంటి ఆ దర్శనము అద్భుతంగా ఇక్కడ సెట్ అవుతున్నట్టు చాలామంది పండితులు చెప్తూ ఉంటారు. ఆ 4 ఎదుట ముఖరూపములు మానవుని ముఖం వంటివి, కుడి పార్శ్వపు రూపములు సింహ ముఖం వంటివి, ఎడమ పార్శ్వపు ముఖములు ఎద్దు ముఖము వంటివి, 4 పక్షిరాజు ముఖము వంటి ముఖములు కలవు అని అంటూ ఉన్నాడు. ప్రకటన గ్రంథంలో కూడా అలాంటి జంతువులే, సింహము, తర్వాత 2వది దూడ, 3వది మనిషి, 4వది పక్షిరాజు అనేది. అయితే ఈ 4 కనుక మనం చూసినట్లయితే సింహము లాగా మనం ఎవరిని చూడగలుగుతాం అంటే మత్తయి. ఎందుకంటే యేసుక్రీస్తుని రాజుగా చూపించాలని ప్రయత్నం చేశాడు. కాబట్టి వంశావళి అబ్రహాము దావీదులతో మొదలుపెట్టాడు. ఎందుకంటే ఆయన యోధా గోత్రపు సింహము, అబ్రహాము తనయుడు, దావీదు యొక్క రాజ్యాన్ని స్థిరపరిచినటువంటి వాడు. ఇక మార్కు ఎద్దు దూడ అనుకోవాలి, ఎందుకంటే ఆయన్ని దాసుడిగా చూపించాలని ప్రయత్నం చేశాడు. దాసుడికి ఆరంభం ఉండదు, అందుకని ఆయన ఆరంభం గురించి సరిగ్గా రాయలేదు. బాప్తిస్మిచ్చి యోహాను గురించి రాశాడు, తక్కువ దీంట్లోకి వచ్చేసాడు. 3వది లూకా, మనిషి కాబట్టి పుట్టుపూర్వోత్తరాలన్నీ రాయాలి. మరియమ్మకి కలిగిన దర్శనం, ఇవన్నీ రాసుకుంటూ వచ్చాడు. ఎందుకంటే లూకా ఆయన్ని మనిషి కుమారుడుగా చూపించాలి అని అనుకున్నాడు కాబట్టి. 4వది యోహాను, పక్షిరాజు వంటివాడు. ఆయన పక్షిరాజు అంటూ అంటే పైనుంచి వచ్చిన వాళ్ళలాగా చూపించాలనుకున్నాడు. దేవుడు శరీరధారిగా ఈ లోకంలోకి రావటం అనేది ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. అందుకనే ఆయన ఆరంభం అనంతంలో ఆరంభమైంది. ఆది యందు అన్నప్పుడు దానికి ఆరంభం లేదు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను, అది రాసుకుంటూ వచ్చారు. కాబట్టి ఈ యొక్క జీవులు మనము ఈ యొక్క 4 సువార్తికుల ద్వారా మనం చూడగలుగుతాం. జాన్ స్టార్ట్ గారు తాను రాసినటువంటి గ్రంథంలో ఈ చక్కటి మాట రాస్తున్నాడు. మత్తయి వెనక్కు చూశాడు లేఖనాల్లోకి, మార్కు కిందకు చూశాడు శ్రమల్లోకి, లూకా వెడల్పు చూశాడు లోకమంతటిని, యోహాను పైకు చూశాడు దైవత్వంలోకి. ఇది జాన్ స్టార్ట్ గారు తాను రాసినటువంటి బుక్లో చెప్తూ ఉన్నాడు. కాబట్టి 4 సువార్తల్ని ఒక విధంగా 4 కోణాల్లో చూడటం అని అంటాం.
ఒక వ్యక్తిని మనం చుట్టూ చూస్తాం కదా, యేసుక్రీస్తు ప్రభువారిని ఆ విధంగా నలుగురు సువార్తికులు 4 కోణాల్లో చూపించారు. కాబట్టి మీరు పాస్టర్లు, దేవుని వాక్యం బోధించేటువంటి వాళ్ళు, అపోస్తల కార్యం గురించి మనం వచ్చాం. ఆదరణకర్త, అద్భుతాలు, అందరికీ సువార్త. ఇది విలియం బార్క్లే అనేటువంటి ఆయన ఇచ్చినటువంటి మాట అండి. సువార్తలు తలను కనపరిస్తే మరియు పత్రికలు శరీరం ఎలా ఉండాలో ఉపదేశిస్తే, శరీరం అంటే సంఘం ఎలా ఉండాలో ఉపదేశిస్తే, ఆ రెంటిని కలిపే మెడ అంటే ఇదే మెడ అపోస్తలుల కార్యములు అన్నాడు విలియం బార్క్లే. కాబట్టి ఒక వ్యక్తి జీవితంలో మెడ ఎంత ప్రాముఖ్యమైందో మీకు అర్థమవుతుంది కదా. కాబట్టి దేవుని యొక్క వాక్య ధ్యానంలో, కొత్త నిబంధనలో అపోస్తల కార్యములు అనేది అంత ప్రాముఖ్యమైనది. ఒక విధంగా చెప్పాలంటే ఇట్స్ ద బ్రిడ్జ్, అది బ్రిడ్జ్ అని చెప్పాలి. యేసుక్రీస్తు ప్రభువారికి, తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు స్థాపించినటువంటి సంఘానికి, యేసు ప్రభువారు ఆరంభించినటువంటి ఉద్యమానికి లింక్ ఏంటి అని అంటే అపోస్తల కార్యములు. కాబట్టి ఈ 28 అధ్యాయాలు బాగా చదివితే కనుక అసలు యేసు ప్రభువారి యొక్క ఉద్దేశాలు ఏంటో అపోస్తల కార్యాల్లో చాలా స్పష్టంగా మనకి అర్థమవుతూ ఉంటుంది. వితౌట్ ద యాక్ట్స్ ఆఫ్ ద అపోజల్స్ ఇట్ వుడ్ హ్యావ్ బీన్ వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ సమ్ ఆఫ్ ది ఎపిసోడ్స్. అపోస్తల కార్యములు లేకపోతే కొన్ని పత్రికలు అర్థం చేసుకోవడం చాలా కష్టమై ఉండేది అని ఎఫ్ఎఫ్ బ్రూస్ అనే భక్తుడు అంటూ ఉన్నాడు. ఈయన అంటాడు, రోమ్ పర్టికులర్గా ప్రాముఖ్యంగా పౌలు భక్తుడు రాసినటువంటి పత్రికలు ఒకవేళ అపోస్తల కార్యములు కనుక, గ్రంథము కనుక లేకపోతే అసలు అసాధ్యం అని చెప్తూ ఉంటాడు. ఈ వ్యక్తి గురించి నేను ఫోటో ఎందుకు పెట్టానంటే విలియం ర్యామ్సే. ఈయన గురించి మీకు కాస్త చెప్పాలి. అపోస్తల కార్యాలకి విలియం ర్యామ్సేకి ఒక అద్భుతమైనటువంటి సంబంధం ఉంది. ఈ విలియం ర్యామ్సే అనేటువంటి ఈయన స్కాట్లాండ్ దేశానికి చెందినటువంటి వ్యక్తి. బాగా చదువుకున్నాడు ఈయన. భూగర్భ శాస్త్రంలో ఆయన నిపుణుడు అని చెప్పాలి. బాగా తెలియగలిగిన వాడు. తర్వాత స్కెప్టిక్ అంటే ఏంటనంటే ప్రతిదాన్ని కూడా వాదించేటువంటి వాడు, ప్రశ్నించేటువంటి వాడు, అనుమానించేటువంటి వాడు. మిత్రులంతా కలిసి ఒక గుంపుగా ఏర్పడ్డారు స్కాట్లాండ్లో. అప్పుడు బైబిల్ మీద, క్రైస్తవత్వం మీద బాగా బురద జల్లేటువంటి ఈ యొక్క ప్రశ్నించేటువంటి తత్వం కలిగినటువంటి వాళ్ళు కొంతమంది వచ్చారు. అలాంటి పరిస్థితుల్లో విలియం ర్యామ్సేకి మిత్రులంతా కలిసి ఒక సలహా ఇచ్చారు. ఏమనంటే, నీకున్నటువంటి ఈ యొక్క పాండిత్యాన్ని ఉపయోగించి ఒక్కసారి బైబిల్ని, తర్వాత ఈ క్రైస్తవత్వాన్ని భూస్థాపన చేసేయచ్చు కదా, బైబిల్ తప్పు అని నువ్వు ఎందుకు రుజువు చేయకూడదు అని అన్నప్పుడు విలియం ర్యామ్సే ఒక పని చేయదలుచుకున్నాడు. అపోస్తల కార్యములు గ్రంథాన్ని చదివి, అపోస్తల కార్యములు గ్రంథము ఎక్కడెక్కడైతే ప్రస్తావించిందో ప్రదేశాలు, ఆ ప్రదేశాలు దర్శించి, ఒకవేళ కనుక లూకా రాసినట్లు ఆ యొక్క ప్రదేశాలు కనుక లేకపోతే ఆయన ప్రపంచానికి ఒక మాట చెప్పదలుచుకున్నాడు. ఏమనంటే, బైబిల్ సరైన పుస్తకం కాదు, యాక్యురేట్ కాదు, ఇది వాస్తవానికి అనుగుణంగా ఉన్నది కాదు, ఇది కల్పితం అని ఆయన చెప్పుదామని ఆయన డబ్బులు తీసుకొని మిత్రుల సహాయంతో ఆయన అపోస్తల కార్యముల గ్రంథము ఎక్కడెక్కడైతే రాశారో అది చూశారు. ప్రాముఖ్యంగా ఆయన ఎంచుకున్నటువంటిది ఏంటి అనంటే, పౌలు భక్తుడిని చిట్ట చివరగా కైసరియా నుంచి రోమ్ పట్టణానికి పడవ ప్రయాణంలో పంపించారే, అది మనం 27వ అధ్యాయంలో అపోస్తల కార్యంలో చూస్తాం. ఆ యొక్క పడవ ప్రయాణం ఆయన కూడా చేద్దాము అని అనుకున్నాడంట. ఎందుకనంటే అలాగే అంతే దూరాల్లో ఉన్నాయా, అదే డైరెక్షన్లో ఉన్నాయా అని. అయితే విలియం ర్యామ్సే ఆ విధంగా ఆయన ప్రయాణాలు చేసిన తర్వాత ఆయన అర్థం చేసుకుంది ఏంటంటే, లూకా భక్తుడు ఇప్పటికి 2000 సంవత్సరాల క్రితం ఈ మాటలు రాస్తున్నప్పుడు కూడా ఆధునిక ప్రపంచంలో కూడా ఎవరూ రాయలేనటువంటి స్పష్టతతో అలాంటి యాక్యురేట్గా రాశాడు. కాబట్టి ఇది దేవుని వాక్యము. పరిశుద్ధాత్మని సహాయం లేకపోతే, దైవ ప్రమేయం లేకపోతే ఈ విధమైనటువంటి రచనలు అసాధ్యము అని తాను యేసుప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించడమే కాదు, విలియం ర్యామ్సే అపోస్తల కార్యములు అనేటువంటి గ్రంథం మీద ఇచ్చినటువంటి కామెంటరీ ఇప్పటికీ కూడా బైబిల్ పండితులు అతి గొప్పది అని చెప్పుకుంటూ ఉంటారు. సో ఆయన అన్నటువంటి మాట, ది యాక్ట్స్ ఆఫ్ ద అపోజల్స్ ఈజ్ నౌ జనరల్లీ అగ్రీడ్ ఇన్ స్కాలర్లీ సర్కిల్స్ టు బి ద వర్క్ ఆఫ్ ద లూక్, టు బిలాంగ్ టు ద ఫస్ట్ సెంచరీ అండ్ టు ఇన్వాల్వ్ ద లేబర్స్ ఆఫ్ ఎ కేర్ఫుల్ హిస్టారియన్ హూ వాజ్ సబ్స్టాన్షియల్లీ యాక్యురేట్ ఇన్ హిస్ యూజ్ ఆఫ్ సోర్సెస్. చాలా యాక్యురేట్,
చాలా ఆయన నిబద్ధతతో రాశాడు, చాలా స్పష్టతతో రాశాడు అని చెప్తున్నాడు. లూక్స్ హిస్టరీ ఈజ్ అన్సర్పాస్డ్ ఇన్ రెస్పెక్ట్స్ ఆఫ్ హిస్ ట్రస్ట్ వర్దినెస్. నమ్మకత్వం విషయంలో ఏమాత్రం సంశయం లేనిది అని చాలా స్పష్టంగా ఆయన రాస్తున్నాడు. ఫర్దర్ స్టడీ ఆఫ్ ద బుక్ ఆఫ్ యాక్ట్స్ షోడ్ దట్ ద బుక్ కుడ్ బేర్ ద మోస్ట్ మైన్యూట్ స్క్రూటినీ యాజ్ అన్ అథారిటీ ఫర్ ద ఫ్యాక్ట్స్ ఆఫ్ ద ఏజియన్ వరల్డ్. ఏజియన్ వరల్డ్ అంటే మన మధ్యాసియా ప్రాంతం అనమాట. ఆ ప్రాంతం గురించి చెప్తే ఉన్నాడంటే, ఒకవేళ స్క్రూటినీ చేస్తే, భూతద్దం పెట్టి చూస్తే కూడా ఏమాత్రం ఎవడూ తప్పు పట్టుకోలేడు అని చెప్తున్నాడు. అండ్ దట్ ఇట్ వాజ్ రిటన్ విత్ సచ్ జడ్జ్మెంట్, స్కిల్, ఆర్ట్ అండ్ పర్సెప్షన్ ఆఫ్ ట్రూత్ యాజ్ టు బి అ మోడల్ ఆఫ్ హిస్టారికల్ స్టేట్మెంట్. అది చారిత్రకమైనటువంటి నివేదిక అని చెప్పడానికి చాలా సరిపోతుంది అని విలియం మిచెల్ ర్యామ్సే ఆయన అన్నటువంటి మాట అనమాట. కాబట్టి ఆ అపోస్తల కార్యములు అనేటువంటి గ్రంథంలోకి ఇప్పుడు మనం వెళ్తూ ఉన్నాం. అపోస్తల కార్యములు అనేటువంటి గ్రంథానికి ఒక విధంగా ఎలాంటి సిద్ధపాటు, తర్వాత ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మనం చూద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మరణానికి ముందు చాలా ఆరాటపడ్డాడు, అంటే తండ్రి చిత్తాన్ని చేయాలి అనేది. ఆ తర్వాత శిలువ మీద ఆయన పాపాన్ని మోస్తున్నప్పుడు అంధకారంలోకి వెళ్ళాడు. ఆ తర్వాత ప్రజలందరికీ అయోమయం, యేసుక్రీస్తు ప్రభువారు ఏమైపోయాడు, యేసు నిజంగానే క్రీస్తేనా, ఆయన తిరిగి లేచాడా? ఎందుకంటే తిరిగి లేచి 2 వారాల్లో ఆయన చాలాసార్లు కనబడినట్టు సువార్తలో చూస్తాం. 40 రోజుల్లో 11 సార్లు కనబడినట్లు పండితులు లెక్కేసి చెప్పుకుంటూ ఉన్నారు. కొన్నిసార్లు మనకి తెలియకుండా కూడా కనబడినటువంటి సందర్భాలు ఉండొచ్చు. కాబట్టి ఇన్నిసార్లు కనబడినప్పుడు కూడా వాళ్ళలో ఒక విధమైనటువంటి అయోమయం ఏర్పడింది. యేసుక్రీస్తు ప్రభువారు, మీరు ఇక్కడే ఉండండి, నేను పరిశుద్ధాత్మను పంపిస్తాను, ఆయన మీ మీదకి వచ్చినప్పుడు మీకు శక్తి కలుగుద్ది అన్నప్పుడు దాన్ని అభిషేకం అని అంటాం, వాగ్దానం యొక్క నెరవేర్పు. ఆ తర్వాత పెంతుకోస్తు దినాన్న సంఘం యొక్క ఆరంభం అవటం జరిగింది. ఆవిర్భావం తర్వాత ఎన్నో ఆటంకాలు వచ్చాయి. రాజ్యాలు దాన్ని ఆటంకపరచడానికి ప్రయత్నం చేశారు. కానీ అందరికీ సువార్త ఒక తరం కాకముందే భూదిగంతముల వరకు వ్యాప్తి చెందింది. పౌలు రోమ్కి వెళ్ళాడు, స్పెయిన్ దాకా వెళ్ళాడు అన్నట్లు మనకి చారిత్రకమైనటువంటి రుజువులు ఉన్నాయి. తోమా భారతదేశానికి వచ్చాడు, మత్తయి ఇథియోపియాకి వెళ్ళాడు, ఆంద్రియా రష్యా అటువైపు వెళ్ళటం జరిగింది. ఈ విధంగా శిష్యులు 40 సంవత్సరాలు లేకపోతే 35 సంవత్సరాల లోపల అప్పట్లో ఉన్నటువంటి ప్రపంచంలో నలుమూలలకి వాళ్ళు వెళ్ళిపోవటం జరిగింది. అంత అద్భుతంగా ఈ యొక్క వ్యాప్తి జరగటం అనేది మనము చూస్తున్నాం. ఇది అపోస్తల కార్యము అనే విషయం గురించి. అపోస్తల కార్యంలో అర్థం చేసుకోవడానికి ఈ వచనం ప్రాముఖ్యమైనది. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు గనుక మీరు యెరూషలేములోను యోధియా సమరయ దేశములందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులైందరని వారితో చెప్పాను. ఈ వచనం ఈ మాట ఆయన చనిపోయి తిరిగి లేచిన 40వ రోజు చెప్పాడు. 10 రోజులు వాళ్ళు యెరూషలేములో వాళ్ళ మేడగది అని అంటారు, లేకపోతే ఏదో ఒకటి అంటాం మనం, అక్కడ వాళ్ళు వేచి ఉన్నారు. సుమారు 120 మంది. ఆ 120 మంది ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు 50వ దినాన్న, 50 అంటే పెంతుకోస్తు అని ఆ మాట మనం అంటూ ఉంటాం. కొందరు స్త్రీలు సహోదరులను ఏకమనసుతో ఎడతెక్క ప్రార్థన చేయుచుండ్రి, ఇంచుమించు 120 మంది అని మనం చూస్తూ ఉంటాం. ఆ తర్వాత పెంతుకోస్తు మనం 2వ అధ్యాయం 4వ వచనం, అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. అన్య భాషలు అన్నప్పుడు మీరు ఇక్కడ పెద్ద ఏమీ కన్ఫ్యూజ్ అవ్వద్దు. బైబిల్లో అన్య భాషలు అనేది 2 పద్ధతుల్లో వాడుతూ ఉంటారు. ఒకటి ఏంటంటే అన్య భాష అంటే మాట్లాడేవాడికి అన్య భాష, వినేవాడికి కాదు. అంటే ఉదాహరణకి నేను చైనా వెళ్ళాను అనుకోండి, నాకు చైనా భాష రాదు, కానీ పరిశుద్ధాత్ముడు నా నాలుకని తాకటం బట్టి నేను చైనా మాట్లాడుతూ ఉంటాను. వినేవాళ్ళకి అర్థమవుతుంది, చెప్పే నాకు అర్థం కాదు. ఇది ఒక విధమైనటువంటి. రెండోది ఏంటంటే నేను మాట్లాడతాను, చెప్పే నాకు అర్థం కాదు, వినేవాడికి కూడా అర్థం కాదు. ఇది దేవదూతల భాష అని అంటూ ఉంటారు. ఈ భాషల్లో మాట్లాడటం అనేది ఒక వరం అయితే దాన్ని అర్థం చెప్పడం అనేది ఇంకొక వరం. ఈ విధంగా 2 వరాలుగా దాన్ని స్పష్టంగా పౌలు భక్తుడు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయంలో మనము 8-9 వచనాల్లో వాటిని మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఈ 2 వేరు వరాలు, అవి మనం గుర్తుపెట్టుకోవాలి. చాలా సందర్భాల్లో కొన్ని సంఘాల్లో ఆది పెంతుకోస్తు దినాన్న భాషల్లో మాట్లాడారు, కాబట్టి మనం కూడా భాషల్లో మాట్లాడాలి అని అంటూ ఉంటారు.
అయితే వాళ్ళు భాషల్లో మాట్లాడింది వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, కానీ వినేవాళ్ళకి అర్థమైంది. సుమారు 15 భాషలు వాళ్ళు మాట్లాడినట్లు పండితులు చెప్తూ ఉంటారు. ఎందుకంటే 15 ప్రాంతాలకు చెందినటువంటి వాళ్ళు అక్కడ ఉన్నారు. వాళ్ళు విని అర్థం చేసుకొని యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించడానికి దోహదపడింది. అది పెంతుకోస్తు. ఆ దినాన్న సంఘము ప్రారంభము అయింది. మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందిడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరం పొందుదురు. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినము ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. ఈ విధంగా ఈ 4 విషయాలు చూడండి. ముందు ప్రమాణం, తర్వాత ప్రార్థన, పెంతుకోస్తు, ప్రారంభం. ఈ విధంగా మనకి అపోస్తల కార్యము అనేటువంటి ఆరంభం అవుతున్నది. తర్వాత అది ప్రారంభం ప్రభావంలోకి వెళ్ళింది. 4వ అధ్యాయం 5వ వచనంలోకి వచ్చేప్పటికి కొన్ని దినాల్లోనే ఈ విధంగా జరుగుతుంటుంది. యోహాను బాప్తిస్మిచ్చు, యోహాను, పేతురు వీళ్ళిరువురు కూడా దేవాలయంకి వెళ్ళారు. ఒక కుంటివాడిని వాళ్ళు లేచినడు అని చెప్పారు. వాడు రోడ్డు మీద నడుస్తూ ఉన్నాడు. అందరూ కూడా ఎలా నడుస్తున్నారు అని అడిగారు. అప్పుడు పేతురు యోహాను గురించి చెప్పారు. అప్పుడు వాళ్ళందరినీ కూర్చోపెట్టి మాట్లాడారు. 5,000 మంది పురుషులు, 5,000 మంది పురుషులు అని అంటే ఇంకా మొత్తం అంతా కలుపుకుంటే 10,000-12,000 మంది ఉండుంటారేమో. అంతమంది యేసుప్రభుని అంగీకరించారు. కాబట్టి ఒక ప్రభంజనంలాగా అయిపోయింది, ఒక ప్రభావంలాగా అయిపోయింది. వాళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మతో నిండిన వారే దేవుని వాక్యమును ధైర్యంగా బోధించడం మొదలుపెట్టారు. విన్నవాళ్ళు దేవునిలో ఎదగటం, తర్వాత బోధించేయటం, ఇది జరుగుతున్నది. సో ఈ విధంగా ఒక విస్ఫోటనంలాగా జరిగింది, ఒక ప్రభావితమైనటువంటి పరిస్థితి జరిగింది. దాంతో అధికారులకి భయం పట్టుకుంది. ఆ భయం పట్టుకొని విపరీతమైన ఒత్తిళ్లు పెట్టారు. ముందు పేతురు యోహాన్ని జైల్లో పెట్టారు. ఆ తర్వాత వాళ్ళు ఏం చేయలేక విడిపించారు. ఆ తర్వాత అతి ప్రాముఖ్యమైనటువంటి ఒక పని జరిగింది. ఏంటి అని అంటే, నిప్పులు కక్కుతున్నటువంటి పౌలు, అప్పట్లో సౌలు అనేవాళ్ళు, సౌలు క్రైస్తవుని చిందరవందర చేయటం మొదలుపెట్టాడు. ఆ యొక్క నేపథ్యంలోనే 7వ అధ్యాయంలో స్టెఫన్ని చంపేయటం జరిగింది. ఆ స్టెఫన్ని చంపేసిన తర్వాత చాలామంది భయభ్రాంతుల్లోకి వెళ్ళిపోయారు. ఒక విధంగా చెప్పాలంటే అది తొలి హత్య ఏమో మనకు తెలీదు, లేకపోతే తొలి పబ్లిక్ స్టోన్స్ వేయటం బట్టి చంపడం ఏమో తెలియదు మనకి. మేబీ అందుకేనేమో చాలా భయం ఏర్పడింది. ఆ విధమైనటువంటి శ్రమ వచ్చేటప్పటికి 8వ అధ్యాయం 1వ వచనం, ఆ కాలమందు యెరూషలేములోను సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ యోదయ సమరయ దేశములందు చెదిరిపోయిరి. ఆ చివరి మాట గుర్తుపెట్టుకోండి, చెదిరిపోయిరి. ఆ చెదిరిపోయిరి అనేటువంటి పదాన్ని గ్రీకు భాషలో మనం తీసుకున్నట్లయితే దాని నుంచే మన ప్రస్తుత ప్రపంచంలో ఒక పదాన్ని ఉపయోగిస్తూ ఉంటాం, డైనమైట్ అని అంటూ ఉంటారు. డైనమైట్ అని అంటే విస్ఫోటనం అనేటువంటిది. ఈ 8:1 సువార్త విస్ఫోటనం అయినట్లు అయింది అన్నమాట. ఒక పండితుడు ఈ విధంగా అంటూ ఉంటాడు, ఏమన్నా తెలుసా, అపోస్తుల కార్యములు 1:8 నెరవేరింది 8:1 అంటాడు. అపోస్తుల కార్యములు 1:8 నెరవేరింది 8:1 అంటారు. 1:8 దేవుడు యేసుప్రభు వారు ఏమని చెప్పారు, మీరు సర్వలోకానికి వెళ్ళి సువార్త చెప్పండి రా అన్నారు. కానీ వీళ్ళు వెళ్ళారా? వెళ్ళలేదు. సంవత్సరాలు గడిచిపోయినాయి. మీరు గుర్తుపెట్టుకోండి, పెంతుకోస్తు నుంచి 8వ అధ్యాయంలోకి వచ్చేప్పటికి చాలా సంవత్సరాలు అయిపోయినాయి. ఇన్ని సంవత్సరాలు వాళ్ళు కేవలము యెరూషలేం పట్టణంలోనే ఉండిపోవడానికి ఇష్టపడ్డారు. అది దాటి వెళ్ళలేదు. వాళ్ళు ఇక్కడే సరిపోతుందిలే అని అనుకున్నారు. అయితే దేవుడు ఏం చేశాడు, వాళ్ళ మధ్యన ఆ యొక్క శ్రమ తీసుకురావడంతో, ఆ శ్రమను అనుమతించడంతో ఏమైందంటే వాళ్ళు భయంతో వాళ్ళు వెళ్ళిపోవటం మొదలుపెట్టారు. ఆ విధంగా వెళ్ళిపోయేటువంటి వాళ్ళు కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారం చేసి యెరూషలేము నుండి యోదయ సమరయ ప్రాంతములకు సువార్త వ్యాప్తి చెందింది. సో కాబట్టి ఆ ప్రభావం ప్రమాదంగా మారింది. ఆ ప్రమాదం సువార్త వ్యాప్తి చెందించడానికి ప్రోత్సాహకరంగా మారినట్లు మనం చూస్తూ ఉంటాం. సో కాబట్టి ఈ విధంగా వ్యాప్తి చెందటం, అది చివరికి కొర్నేలి ఇంటి దగ్గరికి పేతురు వెళ్ళి వచ్చిన తర్వాత అప్పటికి పౌలు కూడా సీన్లోకి రావడానికి సంసిద్ధపడ్డాడు. ఆ తర్వాత ఒక ప్రభంజనంగా మారిపోయింది, ఒక ప్రభంజనంగా. అందుకు పేతురు, మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిస్మం పొందకుండా ఎవడైనా నీళ్లకు ఆటంకం చేయగలడా? సౌలునకు పేతురునకు కలిగిన దర్శనాలు సువార్త ప్రపంచ రాజధాని రోమునకు చేరినది. సో అంటే ఒక విధంగా చెప్పాలంటే సువార్త యెరూషలేము నుంచి రోమునకు ఏ విధంగా ప్రయాణం చెందిందో, రోమునకు ఏ విధంగా చేరిందో. ఎందుకనంటే
పౌలు రోములో జైల్లో ఉన్నప్పుడు లూకా రాసినటువంటి అపోస్తల కార్యములు అనేటువంటి గ్రంథం అక్కడ ఆగిపోతుంది అన్నమాట. ఎందుకనంటే యెరూషలేములో సువార్త ఆరంభమైంది, కానీ ప్రపంచ రాజధాని రోమ్ అక్కడికి చేరుకోవాలి. సో ఆ యొక్క ప్రయాణం అపోస్తల కార్యముల్లో మనం చూడగలుగుతూ ఉంటాం. అపోస్తల కార్యములు చెప్పడానికే బోల్డ్ టైం అవుతుంది. కాకపోతే నేను సంక్షిప్తంగా మీకు అర్థం అవడానికి ఒక చిన్న పట్టిక మీ ముందు పెట్టాను, ఒక టేబుల్ మీకు ముందు పెట్టాను. లూకా భక్తుడు ముందు పౌలుతో ఉన్నాడు కొంతకాలం, ఆ తర్వాత పేతురుతో ఉన్నాడు. ఇరువురితో కూడా ఉన్నట్లు మనకి అర్థమవుతూ ఉన్నది. సో ఆయన ఇరువురితో ఉన్నటువంటి వ్యక్తిగా ఇరువురికి కూడా సమానమైనటువంటి పాత్రను లూకా తాను రాసినటువంటి అపోస్తల కార్యములు అనే గ్రంథంలో ఇచ్చారంటానికి చాలామంది పండితులు, గుర్తుపెట్టుకోండి, నేను మర్మంలాగా నేను తెలుసుకొని రాశానని నేనేమి చెప్పట్లేదు. టిండెల్ కామెంటరీలో ఉన్నటువంటి దాన్ని నేను తెలుగులో తర్జుమా చేసి పెట్టాను దీన్ని, అంతే. నేను విషయం గుర్తుపెట్టుకోండి, సేవకులు ఈ మాట మీరు మనసులో పెట్టుకుంటే బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ఏదైనా ఒక కామెంటరీలోంచి కానీ ఒక బుక్లోంచి కానీ ఏ వ్యక్తి నుంచి అయినా మీరు పొందినటువంటి ఆత్మీయమైనటువంటి లాభం, ఒక మంచి స్టేట్మెంట్ మీరు చెప్పదలుచుకున్నట్లయితే కనుక దయచేసి అది మీదిగా చెప్పుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. అది చాలా తప్పది, అది పాపం. ఒకవేళ రచనలో కనుక ఆ విధంగా చేసినట్లయితే కనుక దాన్ని ప్లేజరిజం అని అంటూ ఉంటారు. అంటే అది ఆ విధంగా చేస్తే కనుక బైబిల్ కాలేజీలు లాంటి దాంట్లో లేకపోతే పిహెచ్డీ చేసే దాంట్లో వాళ్ళ యొక్క రీసెర్చ్ ప్రోగ్రామ్ తోసిపడేస్తారు, వాళ్ళని మోసగాళ్ళు అని ముద్ర వేస్తూ ఉంటారు. కాబట్టి మనం ఆ స్థాయికి వెళ్ళొద్దు. ఒకవేళ ఎవరి దగ్గర నుంచి తీసుకున్నావో ఆయన పేరు చెప్పడానికి నీకు ఇష్టం లేకపోతే ఒక ఆయన అన్నాడు అని చెప్పండి, బాగుంటుంది. లేకపోతే గుర్తులేదు అనుకోండి, నేను ఎక్కడో చదివాను అని ఒక మాట చెప్పండి, బాగుంటుంది. నాది అని మాత్రం చెప్పుకోవడానికి ప్రయత్నం చేయొద్దు, అది చాలా ఘోరంగా ఉంటుంది. కొంతమంది నేను చూస్తూ ఉంటాను తెలుగు వాళ్ళల్లో నా సొంత రీసెర్చ్లో అని చెప్పుకుంటూ ఉంటే బాగా కోపం వస్తుంది. ఇది సొంత రీసెర్చ్ ఏంట్రా బాబు, ఈయన అక్కడికి వెళ్ళాడా, ఈయన ఏమన్నా పరిశోధనలు చేశాడా అని అనిపిస్తూ ఉంటుంది. సొంత రీసెర్చ్ ఎవరు చేస్తారండి? మనం మహా అయితే లైబ్రరీకి వెళ్తాం, ఇంటర్నెట్లోకి వెళ్తాం, ఎవడో ఒకటి చెప్పిందని మనం తెచ్చుకుంటాం. కాబట్టి అది చెప్పాలి కదా, అది చెప్తే కనుక బాగుంటుంది పర్టికులర్గా ఇలాంటి విషయాలు. అయితే పేతురు గురించి, పేతురు జీవితంలో ఆయన పెంతుకోస్తు దినాన్ని నుంచి 14 సంవత్సరాల దాకా పేతురు చేసినటువంటి పరిచర్య గురించి ఆయన రాసుకుంటూ వచ్చాడు. ఆ తర్వాత పౌలు భక్తుడు యొక్క జీవితంలో కూడా 14 సంవత్సరాల ఆయన యొక్క పరిచర్య జీవితాన్ని మనకి దీంట్లో ఇచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఒక విధంగా అపోస్తల కార్యములు అనేటువంటి గ్రంథం ఎన్ని సంవత్సరాల ఈ చరిత్ర అని అనుకుంటే కనుక రఫ్లీ అబౌట్ 28 years అని మనం చాలా స్పష్టంగా చెప్పొచ్చు, లేదా ఇంకొక 2 years యాడ్ చేయొచ్చు. ఎందుకంటే పేతురు పరిచర్యకి పౌలు పరిచర్యకి మధ్యలో చిన్న గ్యాప్ మనకి కనబడుతుంది కాబట్టి మేబీ 30 years అని చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి 28 అధ్యాయాల లూకా రాసినటువంటి అపోస్తల కార్యములు అనే గ్రంథం 30 సంవత్సరాల చరిత్ర అని మనం చెప్పుకోవచ్చు. అయితే వీళ్ళిద్దరిలో సమానత్వం ఎలా కనబడుతుందంటే పేతురు గురించి ఏ విషయాలు ప్రస్తావించాడో పౌలు గురించి కూడా అయ్యే విషయాలు ప్రస్తావించినట్లు మనం చూస్తూ ఉంటాం. 3వ అధ్యాయంలో పుట్టిదిన మొదలుకొని కుంటువాడిని స్వస్థపరిచాడు పేతురు. అదేవిధంగా చూసినట్లయితే లుస్త్రలో పుట్టినది మొదలుకొని కుంటువాడిని స్వస్థపరిచాడు పౌలు భక్తుడు కూడా. కాబట్టి ఇద్దరు కూడా కుంటోడిని స్వస్థపరచడం అనేది మనకు కనబడుతూ ఉంటుంది. 5వ అధ్యాయంలో అతని నీడ పడితే కూడా మంచముల మీద మనుషులు తీసుకొని వచ్చి అక్కడ పక్కన పడుకోబెట్టేవాళ్ళంట. పేతురు వెళ్తా ఉంటే ఆయన నీడ పడితే స్వస్థత కలుగుద్దని. అలా ఆశపడ్డారంటే ఎక్కడో జరుగుండి ఉండాలి, అందుకే ఆ విధంగా చేసి ఉంటారు. కాబట్టి అది పేతురు విషయంలో. అయితే కనుక పౌలు గురించి వచ్చేప్పటికి 19వ అధ్యాయంలో చేతి గుడ్డలైనను నడికట్లు అయినను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, అంటే స్వస్థపడ్డారు అని చాలా స్పష్టంగా మనకు చూస్తూ ఉన్నాం. సేమ్ కైండ్ ఆఫ్ ఆ యొక్క అద్భుతాలు అక్కడ జరిగింది. 5వ అధ్యాయం 17వ వచనంలో ప్రధాన యాజకుడు మత్సరముతో నిండుకొనిరి, ఇది పేతురు విషయంలో. యూదులు మత్సరంతో నిండుకొనిరి 13వ అధ్యాయంలో. ఇది మనము ఈ లుస్త్రా ఈ ప్రాంతంలో మనం ఇది చూస్తూ ఉంటాం. 8వ అధ్యాయంలో పేతురును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. ఇది మనం 8వ అధ్యాయంలో సమరయ ప్రాంతానికి వెళ్ళినప్పుడు జరిగినటువంటి విషయంగా చూస్తూ ఉంటాం. 19వ అధ్యాయంలో ఎఫెసు పట్టణానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎఫెస్సులో
వాళ్ళు సువార్తను వినలేదు. వాళ్ళు బాప్తిస్మిచ్చి యోహాను యొక్క ఆ యొక్క సాంప్రదాయంలో ఉన్నారు. కాబట్టి మొట్టమొదటిగా మళ్ళీ యేసు ప్రభుని పరిచయం చేయాల్సి వచ్చింది, సువార్త చెప్పాల్సి వచ్చింది. ఆ విధంగా పౌలు భక్తులు వాళ్ళ మీద చేతులుంచినప్పుడు వాళ్ళు పరిశుద్ధాత్మను పొందారు అనేది మనం చూస్తూ ఉంటాం. 8వ అధ్యాయంలో సీమోనను గారడీ చేయవారిని ఎదుర్కొన్నాడు. 13వ అధ్యాయం 6వ వచనంలో గారడివాడును బార్ యేసుని ఎదుర్కొన్నాడు. కుప్రలో జరిగినటువంటి విషయం ఇది. 9వ అధ్యాయంలో తబిత మృతి చెందగా తిరిగి లేపాడు పేతురు. 20వ అధ్యాయంలో ఆయన ఐతుకుని ఆయన తిరిగి లేపినట్లు మనము చూస్తూ ఉంటాం. 12వ అధ్యాయంలో అద్భుతముగా చెర నుండి విడిపింపబడ్డాడు. లేకపోతే యాకోబుని చంపేసిన తర్వాత పేతుని చంపేయాలి అని హేరోదు ఆలోచిస్తూ ఉన్నాడు ఆ టైంలో. కానీ దేవుడు అద్భుతంగా రక్షించాడు. 16వ అధ్యాయంలో ఫిలిప్పు అనేటువంటి ప్రాంతంలో అన్యాయంగా జైల్లో పెట్టారు. అయితే తెల్లారుజామున వాళ్ళని ఏం చేద్దాం అనుకున్నారేమో, దేవుడు అద్భుతంగా భూకంపం తీసుకురావడంతో వాళ్ళని బయటికి తీసుకురావడం అనేది జరిగింది. అయితే ఇంకో చిన్న విషయం ఏంటంటే అగస్తీన్ అనేటువంటి భక్తుడు తాను ఇచ్చినటువంటి 295వ ప్రసంగంలో ఈ మాట చెప్తూ ఉంటాడు. పౌలు పేతుర్లు ఇద్దరు కూడా రోము పట్టణంలో వేరువేరు చోట్ల, అంటే ఒకళ్ళేమో దక్షిణాన్న ఇంకొకళ్ళు ఉత్తరాన్న, జూన్ 29, 67వ సంవత్సరంలో ఇద్దరిని కూడా నీరో చక్రవర్తి చంపించాడు అని చెప్తూ ఉంటారు. అంటే ఈ విధంగా చూసినట్లయితే అపోస్తల కార్యములు అనేటువంటిది ప్రాముఖ్యంగా యెరూషలేము నుంచి రోమ్ పట్టణానికి సువార్త ఎలా వెళ్ళింది, ఇది నెంబర్ 1. రెండోది, క్రైస్తవత్వానికి ప్రాముఖ్యమైనటువంటి ఇద్దరు వ్యక్తులు పేతురు పౌలు యొక్క వాళ్ళ యొక్క ప్రయాణాలు ఎలా జరిగాయి, వాళ్ళు సువార్తను ఏ విధంగా మోసుకుంటూ వెళ్ళారు, రోమ్ పట్టణానికి ఇద్దరు కూడా ఏ విధంగా చేరుకున్నారు, అది లూకా భక్తుడు రాయదలుచుకున్నటువంటి ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం. ఆ యొక్క ప్రయాణాల్లో మధ్య మధ్యలో జరిగినటువంటి విషయాలు మనకి అనేక పాఠాలు నేర్పించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం.